పెసరట్టు విత్ పచ్చడి. కొత్తగా వాడుతున్నావు కదా చూడు, ఒక వీడియో కోసం కొత్తగా ఓపెన్ చేసి. మిక్సర్ మమ్మీ దొరికిన మూత నాకే దొరికింది. ఉప్పు మరి ఉప్పు చెప్పలే. వాట్ ఈస్ దట్ ఎల్లో కలర్? శనగపప్పు. వర్కౌట్ నుండి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. షూస్ ఇప్పి లోపలికి వచ్చానో లేదో మమ్మీ కూర్చోబెట్టి, అంటే నాకనే ఎక్కువ మా మమ్మీకి ఇంట్రెస్ట్ కదా యూట్యూబ్ ఛానల్ మీద. పెసరట్టు నానబెట్టా, వీడియో చేద్దామా కలిసి అన్నది. నానబెట్టిందంట ఆల్రెడీ, పొద్దున్నే వీడియో చేద్దామా లేదా అని అడుగుతుంది. సో పెసరట్టు బ్లాగ్. ఏదమ్మా నానబెట్టిన పెసరట్టు? సారీ పెసర్లు చూపి. ఇవే అంట నానబెట్టింది. ఇప్పుడు మేము బ్లాగ్ చేస్తున్నాం దీని మీద, ఎట్లా చేయాలో ఏంటో. వాటర్ తీసేయాలి ఇట్లా. వాటర్ అంట అన్నట్టు పెట్టద్దు, అన్నీ అట్లా పెట్టద్దు, చూసుకొని పెట్టాలి. నేర్పిస్తుంది మా మమ్మీ ఎట్లా ఎడిట్ చేయాలో నాకు, నేర్చుకోండి. ఉప్పు కారం అవన్నీ ఎప్పుడు వేస్తాం మరి? ఉప్పు కారం ఏం లేదు, ఫస్ట్ మిక్సీ పెట్టాలా? ఫస్ట్ ఒక రౌండ్ మిక్స్ పెట్టి తెచ్చి పెట్టుకుంటాం. ఏంటి వీడియో కోసమా? కొత్తగా వీడియో కోసం చేస్తా హెల్ప్. చూస్తారు కదా మరి నా ఫాలోవర్స్. కొన్ని పడతావా మిక్సీ? ఒక 2 రౌండ్స్, ఒక 3 రౌండ్స్. 3 రౌండ్స్లో అన్ని పడతావా? లాస్ట్ రౌండ్లో మిర్చి అది వేస్తాం. ఇంకో లైట్ వేస్తా, మీ అందరికి కనపడాలి కదా. ఓకే కనపడుతుందా ఇప్పుడు? మిక్సీ పట్టిన పెసర్లు. ఇంకా కావాలే? ఇది వీడియో కోసం చేస్తే ఇట్లానే ఉంటుంది కొంచెం. నేను చిన్నది ఉంటాయి ఆపేసి తీసుకోవాలి. ఏమాపాలి? వీడియో. ఈ సంతలో చిన్న మిక్సీ ఎత్తుకోవాలి. చిన్న మిక్సీ నాకు దొరకకపోయినా మమ్మీ వస్తే ఎంబడి దొరికేస్తుంది. దొరికింది, మమ్మీ వస్తేనే దొరికింది. మిక్సర్ మమ్మీ దొరికిన మూత నాకే దొరికింది. ఇది మిక్సీ చేసిన ప్లెయిన్ పెసర్లు. లాస్ట్ మిక్సీలో ఏం చేస్తామమ్మా? వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్. తొందరగా చెప్పి లాక్ చేయొద్దు అట్లా. జీలకర్ర, సాల్ట్, ఉప్పు మరి ఉప్పు చెప్పలే. ఇంగ్లీష్లో తెలుగులో ఏదో ఒకటి మాట్లాడు మరి. ఇంగ్లీష్లో మాట్లాడదాం అంటే ఇంగ్లీష్లో మాట్లాడదాం. నేను మిక్సీ పడితే ఏమైతుంది? పేస్ట్ అవుతుంది. ఇప్పుడేం వేస్తున్నావు మళ్ళీ? కొంచెమా ఇప్పుడు అల్లంగా తీయవా పైన? మొత్తం అవి వస్తే తారులాగా, లేకపోతే మొత్తం అల్లం. ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, తర్వాత చెప్తా. గార్లిక్ ఎగ్ అని చెప్పి జింజర్ ఎగ్ వేసి చేసేదాన్ని. చెత్తలా ఉండే కానీ చిన్న వేస్ట్ చేయద్దు కదా, 8 eggs వేస్ట్ చేసా. ఇది దీంతో కలుపుతావా? బాగా కలుస్తుందా మరి ఇప్పుడు? ఎట్లా కలుస్తుంది మంచిగా? ఇప్పుడు సపరేట్గానే మిక్సీ పెట్టి దీన్ని ఒకటి మిర్చి అవి వేస్తే ఎట్లా? నాకేం తెలుసు వంట గురించి, మేము పెట్టిన తినేటోడిని. మొత్తం పెసరపప్పుని మిక్సీ చేసి కలిపేస్తాం. ఇప్పుడు చిన్న షార్ట్ బ్రేకా? అట్లా చేసుకుంటావు. నేను పచ్చడి కూడా రికార్డ్ చేయాలి కదా. పెసరట్టుతో పచ్చడి లేకపోతే ఎట్లా? ఉండాలి కదా పెసరట్టుతో పచ్చడి. సో చెయ్యాలి కూడా. అది అయిపోయినాక పెసరట్టుని స్నానం చేసి వచ్చాక చేద్దాం. ఒక లాక్ చేయడానికి ఇంకో లాక్ తీసుకున్నాం. పెసరట్టు ఉంటే సరిపోదు కదా, అల్లం కూడా ఉండాలి. సారీ అల్లం కాదు, అల్లం పచ్చడి కూడా ఏదో ఉండాలి కదా తినడానికి. అల్లం పచ్చడి చేయాల్సే విధానం చెయ్యి. చల్లగా రావాల్సిన అవసరం లేదు, నేను ఫేమస్ చేస్తాను. ఎట్లా ఇస్తారమ్మా అట్లా? మాకు రావు, ఎందుకు అట్లా అరుస్తా అంటున్నావు? ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. జింజర్ అల్లం ఇట్లా కట్ చేసి ఏం చేయాలమ్మా? తాలింపు వేసుకోవాలి.
తాలింపు అంటే మీకు కొంచెం పట్ల మళ్ళీ చూపిస్తాను తెలియదు. ఇది తెలియదు. మొత్తం దీనికే సరిపోతుంది కదరా. ఇప్పుడు వండేటప్పుడు చదువు గురించి మాట్లాడతాను ప్లీజ్. చెప్పిన కాన్సన్ట్రేట్. నువ్వు కాన్సన్ట్రేటా? కిచెన్లో ఉంటే ఏడుపు వస్తుంది ఆనియన్స్ వల్ల. అల్లం పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు. వాట్ ఈస్ దట్? ఎల్లో కలర్ శనగపప్పు, మినప్పప్పు. కొంచెం వేగినాక అవి వేగినాకనా? కొంచెం వేగినాక ఏం వేస్తున్నాం? అల్లం మళ్ళీ వేయాలా కొంచెం? ఎంత వేయాలి అన్నం? వేగడం అంటే చిట్ అన్నం. కలర్ మారడం అనుకో. కలర్ మారడం ఈ భాషలో, ఇట్లా ఏలుముద్ర భాషలో కలర్ మారడం. మిక్సీ వేస్తామా? కొన్ని ఆనియన్స్ అండ్ వెల్లుల్లి అండ్ అవి పచ్చిమిర్చి కదా, ఇవి కూడా వేగాలి. చూడ టాపిక్ వేగాలి, మంచిగా వేగాలి. అబ్బో కొత్తగా వాడుతున్నావు కదా? చూడు ఒక వీడియో కోసం కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. అబద్ధాలు చెప్పక ఇప్పుడు వాళ్ళు చూడలేదు. నేను ఇంట్లో దోశకి నేను అన్నిటికీ నువ్వు నార్మల్లీ వాడుతున్నావు. టమాటా కట్ చేయాల్సిన విధానం. ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. టమాటా ఎర్రర్ ఏంటి? చింతపండు వేసినా ఇప్పుడు కట్టేయండిలే. సారీ ఫ్రెండ్స్. వేగడానికి కొద్దిసేపు మూత పెట్టాలంట. పెట్టమ్మా మూత. బాగుంది. మంచిగా వేగాక వాటర్ పోసి మళ్ళీ కొంతసేపు పెట్టాలా? ఎంత వాటర్ పోస్తే ఇప్పుడు? టీ గ్లాస్ వాటర్. మంచిగా కలుపు. జింబారి నేను స్నానంకెళ్ళి వచ్చే గ్యాప్లో మమ్మీ 2 పనులు చేసింది. ఏంటంటే వాటర్ వేపర్ అయిపోయాయి మనం పోసిన వాటర్ దీంట్లో. ఇంకోటి పెసరట్టు కోసం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంది. ఏం చేస్తావు బెల్లం అమ్మ ఇప్పుడు? బెల్లం దంచి దాంట్లో వేస్తావు. ఏంటి స్వీట్ టేస్ట్ అట్లానే వస్తుంది? బెల్లం వేస్తే వస్తుందా? వీటన్నిటికన్నా బెల్లం వేస్తే బాగుంటుంది. ఆ స్వీట్ టేస్ట్ కోసమే తింటాను అల్లం పచ్చడి అయితే. ఇట్లా షవరింగ్ ఇట్లా మిక్సీ పడ్డానికి. దీన్ని మొత్తం ఏమంటారు? తాలింపా? వాట్ ఈస్ ఆల్ దిస్ కాల్డ్ అమ్మా? అంతా కలిపి అల్లంతో కలిపిన అన్ని తాలింపులని అదే అంటారు అనుకుంటున్నా నేను. పెసరట్టుకి పచ్చడి రెడీ, పెసరట్టు పిండి కూడా రెడీ కాబట్టి ఇప్పుడు పెసరట్లు వేసుకుంటాం. తాలింపు వేయాలి దేంట్లో? పెసరట్టు. అవునా? తాలింపు వేయాలంట, మర్చిపోయినా. సారీ, ఎర్రర్. కొంచెం వాటర్ అంటే బాగుండదు. ఐడియాతో చూడు పచ్చడి ఎంత మంచిగా అయిందో వాటర్ వేస్తే. నేనే చెప్పిన. ఏం వేసినావా తాలింపులో? పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి. అంతే. తాలింపు రెడీ. తాలింపు వేసిన పచ్చడి రెడీ. నెక్స్ట్ పెసరట్టు. బ్రాండ్ న్యూ ప్యాన్, పక్కా కుకింగ్ వీడియో కోసం ఓపెన్ చేసింది. మనం ఇప్పుడు వాటర్ వేసి దీన్ని పెసరట్టుగా తయారు చేస్తున్నాం. ఇలా వాటర్ వేయకుండా గట్టిగా ఉంటే వడ చేసేయచ్చు. ఏ వడ అయితే అప్పుడు? పెసరవడ. ఇట్లా అట్లనే వేయాలి దోశలు. ఇంకా వేరే ఆప్షన్ లేదు దోశలు వేయడానికి. ఏమో ఇంకేమైనా వేరే టెక్నిక్స్ ఉండవా? అందరూ ఒకలాగానే వేస్తారు, మనం డిఫరెంట్ చేద్దాం అన్న. ఇట్లా ఏబిసిడీలు రాదు దోశతో. ఇది యాడింగ్ ఆనియన్స్ అండ్ ఏమంటారు దాన్ని? కొత్తిమీర. కొత్తిమీర ఇంగ్లీష్లో ఏమంటారు? కొరియాండర్. స్పినాచ్ అనే వేయాలి.
ఆయిల్ ఆల్సో వస్తుంది. మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలంట, అంటే అతుక్కోవాలి కదా పెసరట్టుకి ఆనియన్స్ అవన్నీ. నీ కొత్తది వాడు తీసావు కదా. అది పచ్చడి ఉంది మన కలర్ అదే. ఇంట్లో మూసింది మమ్మీ, ఎందుకో తెలియదు. ఎందుకు తొందరగా వేడి కావాలా? ఆనియన్స్ పైనుంచి కూడా వేడి అవుతాయి. ఆనియన్స్ పైనుంచి కూడా వేడి అవుతాయి. యా వా సాలిడ్ పెసరట్టు ఇన్ మేకింగ్. మీకు తినడానికి ఉండదులే, మా ఇంటికి వస్తే తిందరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఇప్పుడైతే ఫర్ మీ ఓన్లీ. వేడి వేడి పెసరట్టు రెడీ. పక్కన కొంచెం అల్లం పచ్చడి, కొంచెం కాదు కొంచెం వేయి. అంత తిని ఎట్లుందో మీకు చెప్తా. పెసరట్టు విత్ పచ్చడి. సూపర్ ఉందమ్మా. ఎట్లుందమ్మా బాగుందిరా పచ్చడితో? నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు చేయమని నేను చేయను కదా.